బతుకుండంగా భార్య చచ్చిపోతే సచ్చిన పీరుక్కైన 5 ముత్తైదలు వచ్చి తలదిగ పారతారం పోసి దానికి కొత్త చీర కట్టి కొత్త రైక తొడుగు కొప్పల మల్లె పూలు పెట్టి నొట్టికి బొట్టు పెట్టి పసుపు కుప్ప పెట్టి పాడ వీర వండ పెడితే దాని ముఖం పార్వతీదేవి లెక్క కనిపిస్తుంది. మరి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో ఆత్మగల చింతపండుల ఇళ్ళ విజయవ్వ. మరి లక్ష్మణ్ను పెళ్లి చేసుకొని ఆయన కన్న మొదలు చూసిన ముద్దైన సాగు కోరుకున్నది భర్త ముంగడి సాగు బంగారి సాగు తెచ్చింది. నేను ముండరై ముంగిళ్ళు ఊడుచుకొని బతుకన్న రండరై రాజ్యాలేలన్నా నా భర్త లేని బ్రతుకు నాకెందుకు, నా భర్తను చంపిన ఖడ్గంతో పొట్టలు పడుచుకొని సత్తనంటున్నవా? సత్యదత్తివి గాని సత్యవాది, సత్యదత్తివి గాని సత్యవాది, నువ్వు చచ్చిపోతానమ్మా సత్యవాది, దేశంలో బలానే సత్యవాది, ఇక ఎవితన్నగారు బిడ్డ సత్యవాది. నిండు బాయిలకెళ్ళి చెంబెడు నీళ్లు తీసినంత మాత్రాన బాయి ఎల్తి కాదు. మీరు రాజ్యం లోపల ఒక్కదానికి చచ్చిపోయినంత మాత్రాన ఎల్తి కాదు. నా భర్త లేని బ్రతుకు నాకెందుకు, నా భర్తను చంపిన ఖడ్గంతో పడుచుకొని సత్తనంటున్నావు. నువ్వు సత్యవతివి గాని సత్యవతి, నాకు ఇత్తనన్న వరములు సత్యవతి, నువ్వు చచ్చిపోవే సత్యవతి. నా మగడు అయినాక నేనెందుకు బతకాలే? నా భర్త లేని బతుకు బండల్ల బతుకు నాకెందుకు అంటాను. సత్యదత్తివి గాని ఆనాడు నీ ఇంట్లో అన్నం తినేటప్పుడు 3 వరాలు కోరుకున్నా. మొదటి వరముల నీ మొగన్ని దానం అడిగిన, ఇంకా 2 వరాలు నాకు ముట్టనే లేదు. అవి ముట్టక ముందే సత్తనంటున్నావు. ఇస్తావా సత్తవా తోటి ఇస్తావా? నీకు ఏమి కావాలనయ్యా బ్రాహ్మణయ్యా? ఏది అడిగినా ఇస్తావా? రాజ్యంగా ఉన్న దేశంగా ఉన్న ఎండిగా ఉన్న బంగారుగా ఉన్నా లేదంటే రుచిలో చివరికి నా ప్రాణమైన తప్పకుండా ఇక్కడనే ఇస్తానయ్యా. ఇష్టమైన ప్రాణం నాకెందుకమ్మా? ఏమి కావాలి తండ్రి? సరే మంచిది గాని నేను ఆలోచన చేసుకుంటట్లుండు. నువ్వు కోరుకో అనందరూ నాకు ఆలోచన రావద్దా? అట్లా కూర్చుండు అన్నాడు. ఆయన మనసు లోపల ఏం ఆలోచన చేసుకున్నాడు? ఆడిదానికి భర్తను మించిన భాగ్యం లేదు. అటువంటిది తన ముత్తైదతనాన్నే దారపోసింది. ఈ అంతకన్నా మిక్కిలి ఏమున్నది? ఏమడుగుతుంది? అబద్ధం ఆడుతుంది. ఎట్లా తిన్ని మాటలతో అని వేటన పడగొట్టన్నది. అరగంట సేపు ఆలోచన పడ్డాడు జంగవా గురువారు. తన మనసులో ఏమనుకున్నాడు? కారముల ఏ కారం గొప్పదంటే మమకారం గొప్పది, పండుల ఏ పండు గొప్పదంటే తలపండు గొప్పది, వాసముల ఏ వాసం గొప్పదంటే విశ్వాసం గొప్పది, మరి తీపిల ఏ తీపి గొప్పదంటే కన్న కడుపు తీపి గొప్పది. మొదటి వరముల దీన్ని మొగన్ని మోసం చేసిన, 2వ వరం లోపల దీన్ని కడుపు మీద దెబ్బ కొడతా అని మనసు లోపల పెట్టుకున్న మాయల గల్లోడు మత్తుల గల్లోడు లోకాల శంకరుడు బిడ్డరావే బిడ్డో దాయగల్లా బిడ్డరా నేను కూడా ఒక్క బిడ్డను గాని ఒళ్ళెబెట్టి సాగుకున్న 16 ఏళ్ల పిల్లను గుడిసె లోపల నుంచి కుటీరముల ఉండువని యాత్రలకు బయలుపోతాంటే పరివేర మీద ఉన్న పోషమ్మ తల్లి నాకెదురుంగరించింది. ఓ బ్రాహ్మణయ్య 36 దేవతల కన్నా నేను ముందు పోషమ్మను. మొగోళ్ళ అగ్ర పూజ గణపతిది, ఆడోళ్ళ అగ్ర పూజ ఆధిపత్యం నాది.
పెట్టుకున్నా ఏమందుకున్నా కూరాడు పెట్టుకున్నా జాత్రకు వెయిన మొట్టమొదలు పోషవ తల్లి మొక్కులు పెట్టాక కొనవేర దాటారే ఎవరికన్నా పిల్లగాళ్ళు పుట్టిన కానీ పోషమ్మ పోషయ్య అని నా పేరు పెట్టుకున్నాకనే వేరే పేరు పెట్టుకోవాలి నాకు మొక్కులు పెట్టకుండా పాలకాయ కొట్టకుండా పసుపు పెట్టకుండా కొడుక నువ్వు యాత్రకి ఎట్లా పోతావు నిన్ను మింగుతారా అన్నది నీ బంధ వంచను తల్లి ఆది పరాశక్తి నీ తోటకు రావు తల్లి ఏదన్నా వరం కోరుకున్న పాలన తప్ప ఏదంటే అది ఇస్తాను అన్నా అంటే ఆ తల్లి ఏమన్నది నాకు నరబలి కావాలి పుల్లటి హారము అంటే ఇస్తా అన్న అంటే ఎవరు కోరుతున్నావు తల్లి ఎట్లా కావాలంటే అన్నమాట తప్పంది అబద్ధమాడని పలికి బొంకరి పరమ పతివ్రత ఒక్క కొడుకును కన్న ఆడిది కన్న కొడుకు తలదిగ పార తానం పోసి వారికి నిలివెల్ల బండారు మూసి నొట్టికి రూపాయలు బొట్టు పెట్టి కడక ఓసేత పట్టుకొని కన్న కొడుకును ఓసేత బలి పశువు లెక్క పట్టుకొని నా గుడి చుట్టూ 3 సుట్లు తిరిగి నా గుడి ముంగట వాడిని కరకర కన్న తల్లి కోసి 7 దోషుల రక్తం చూసి బలో బలని పొలని చల్లారే లేకపోతే నిన్ను మింగుతారా అన్నది అవ్వా తప్పకుండా నీకు అన్నట్టు నేను నీ మొక్కులు పెడతాను మొక్కొచ్చిన నన్ను విడిచిపెట్టింది ఒక్క మాట నీకెందరు పిల్లలు నాకు లేక లేక ఒక్కడే ఉన్నాడయ్యా పని భూషణుడు నీ చేతికి ఏమున్నది దాని కంకణ ఉన్నది అది ఎందుకు కట్టుకున్నావు అడిగిన వారికి కాదు లేదు అనుకుంటే దారు ధర్మాలు చేస్తానని మాట తప్పవు కదా తప్పనయ్యా సత్యవంతురాలేవే కదా అవునయ్యా ఒక్క కొడుకును కన్నదానివే కదా అవునయ్యా అందు గురించి నువ్వు కన్న కొడుకునమ్మ సత్యవాది ఇక నువ్వు కన్న కొడుకునమ్మ సత్యవాది నువ్వు కన్న కొడుకును బిడ్డ బలి పశువు లెక్క తయారు చేసి ఆ పోరేరమ్మ గుడి 3 సుట్లు తిరిగి ఆ తల్లి ముంగట వండబెట్టి నువ్వు ఖడ్గంపు పట్టుకొని సత్యవాది నీ కన్న కొడుకును కరకర గొంతులు పోసి 7 దోషుల రక్తం బలో పొలని ఎగదల్లాలి అప్పుడు ఆ తల్లి శాంతికి వస్తుంది నా ప్రాణం దక్కుద్ది లేకపోతే నన్ను మింగుద్దట నన్ను మింగినట్టయితే బ్రహ్మహత్య దోషం నేను బ్రాహ్మణుణ్ణి 4 వేదములు 18 ప్రాణములు 6 శాస్త్రములు ఆపోసన పట్టిన అమర వేద పండితుణ్ణి ఈ బ్రాహ్మణుడు దచ్చుండి అనుకో బ్రహ్మహత్య దోషములు అయ్యా ఎందుకయ్యా ఇటువంటి పరీక్షలు పెడుతున్నావు మాకు నీ కొడుకును ఖండించాలని చేతులతో కోరికలు కోరుకుంటున్నావు తండ్రి నా కొడుకులు పోయి అంటున్నావా అయ్యా నా కొడుకు పుట్టక ముందు నేను ఎడలేని 1,000 తీర్థయాత్రలు నేను తిరిగినయ్యా భగవంతుడు మెచ్చిండు నాకు బలముని గడితే నా కొడుకు అని కావురంగా నేను వెతుకున్నా నా కొడుకు అనుకున్నానయ్యా నేను పండిన వేగుల్లో సిద్ధారయ్యో పాలిచ్చి పెంచి వేసుకున్నానయ్యా 7 ఏళ్ల కొడుకు నా కొడుకులు ఏమంటున్నావా తండ్రి నీ 2 కాళ్ళు నొక్కుతానే రానయ్యా నేను అన్నమాట తప్పవను కానీ తండ్రి నా కొడుకు వదలు నా ఎందుకు స్త్రీ హత్య చేసిన పాపం నాకు అడగండి చూస్తున్నావా నా కళ్ళ ముందర నా కొడుకు ప్రాణం నేను ఎత్తది నా ప్రాణం ఇస్తానయ్యా ఆ తల్లి ఏమన్నది ఓ బ్రాహ్మణోత్తమ ఈ మాట నీ నోటి కచ్చుట నీ నోట వలుకుట ఇది నీకు పాటి అవునా అందుకే అంటారయ్యా మీ మొగోళ్ళ గుండె మోటుకుంటే ఆడిదాని గుండె జారిగుండే ఆడిదాని యొక్క బాధలు మీకు అర్థం కాదయ్యా అందుకే అంటారు కన్న తండ్రి చేతుల పిలగన్లు కట్టుకొని చేతులు వేయినట్టట కన్న తల్లి చేతికి పోతే కరి ఊర పెరిగినట్టు పెరుగుతారట ఆడిది ఒక ఆడ ఉడతాడు మొగోడు ఒక ఆడ ఉడతాడు నడవ నలుగురు పెద్ద మనుషులు కలిసి వాళ్ళకు పెళ్లి చేస్తారు వాళ్ళు కలిసి కాపురం అయితే పిల్లలు పుడతారు పుట్టినాక కొంతమంది పిలగన్లు కన్న తండ్రి అన్నం తినంగా బాబు నాకు అన్నం పెట్టు అని దగ్గరికి పోతే మొగోళ్ళు ఏమంటారు నీ ముక్కు పట్టి శివుడు ఉన్నది మూతి పట్టి సొల్లు కారుతుంది కంచంకాడ మీ అమ్మ ఎట్లా వాడి వేసింది మీ అమ్మని దగ్గరికి బుద్ధి వస్తుంది రా అని మొగోళ్ళు కోపానికి వస్తారు
అదే కన్న తల్లి అన్నందిరంగా అమ్మ నాకు బుక్క పెట్టు అని ఎత్తే కొడుక నేను కానీ నువ్వు వచ్చిన ఆవుర వంటిగా తింటే గిట్ట నాకు బొజ్జగర ముద్ద రమ్మని దగ్గర కూసుండబెట్టుకొని గౌరంగా గోరు ముద్దలు కలిపి మరి ముక్కు పట్టి శివుడి గారని మూతి పట్టి సొల్లు గారని కొంగు పట్టి తూడిచి కొడుక్కో బుక్క నోట్లే పెడుతుంది కన్న తల్లిలో బుక్క నోట్లే పెట్టుకుంటారు అంతకన్నా సంటి పిల్లలు ఉంటే అయ్యా వీడు ఎత్తుడు మరిగిండు ఈ పిల్లగాడు బాగా ఎడుతాడు నేను తినదాకా ఎత్తుకోమని భర్తకిచ్చి ఆమె కంచములు అన్నం పెట్టుకొని తింటంటే ఆ పరమాత్మను లీలేందో తల్లి తినంగానే పిల్లగాళ్ళు వంటలు పోతారు దొడ్డికి పోతారు అప్పుడు పిల్లగాన్ని ఎత్తుకున్న భర్త ఏమంటాడు ముండా ఇట్రా కూరగాడు లింగి పంచంతో ఎడగొట్టిండు కానీ పంచ పాడైపోయింది లింగి ఎడగొట్టిండు ఇన్ని తీసుకుందరు అంటాడు అప్పుడు ఆ తల్లి నా తిండి పాడుగా అటెంక తింటానని పైలం పక్కకు పెట్టి చేయి మూతి కడుక్కొని భర్త దగ్గర ఉన్న కొడుకులు తీసుకొని వాడిని మూతి కడిగి పక్కలేసుకొని పాలించేవాడు వన్న తర్వాత గప్పుడు కన్న తల్లి అన్నం తింటారు మురికెత్తి పోసటానికేమో కన్న తల్లి ఆట ముద్దు పెట్టుకుంటానికి కన్న తండ్రి అంటారు నీ మొగళ్ళ గుండె మోటుకుంటే నువ్వన్న కన్నవా పెంచినవా నొప్పులు తీసినవా నువ్వన్న సాగినవా సంపాదించినవా నేను కన్నదాన్ని కాబట్టి నాకు కన్న కొడుకు నా కన్న పేగు గురించి నాకు తెలుసు బ్రాహ్మణ ఎంత మాట మాట్లాడినవయ్యా నా కొడుకు వంతుకు నా ప్రాణవిత్త నన్ను తీసుకో అన్నది లేదు నీ కొడుకే కావాలా పోలేరమ్మ కోరిందే గంట నేను అడిగేదే గింత అంటాను లేకుంటే ధర్మకంకురం నింపాడ వారై అంటున్నాడు ఎట్లా నేను ఏం చెప్తున్నాని తల్లి వాళ్ళ పొత్తుంటే బడికి వేయిన పిల్లగాడు బంగారు కట్ల బల్పం పట్టుకొని ఎండి కట్ల పలక పట్టుకొని అది అటువంటి బాలుడు పరిభూషణమా రాదు అన్న తల్లి వేడికి వస్తున్నాడయ్యా ఆ పిల్లవాడు
నరబలి కావాలని అడిగిందాట. మరి నరబలి అంటే ఎవరిని పోయాలంటే అగో ఒక్క కొడుకును కన్న తల్లి కావన్నాట. ఆ కన్న కొడుకును తీసుకొని వచ్చి ఎంతైనా కానీ తరగడి స్నానం పోసి ఒళ్ళంతా పసుపు బండారి ఊసి పూల దండ వేసుకొని ఏక పిల్లలు గుంజుక పోయిన తీరుగా ఆ పొలివేల లోపల ఉన్న పోషమ్మ గుడికాడికి తీసుకుపోయి ఆ గుడికాడ పోయాలన్నాట. కొడుక ఎవరిని పోయాల తండ్రి అంటే నా ప్రాణం ఇస్తారంటే వద్దు పెద్ద బిడ్డ నువ్వు అన్న కొడుకులు కావాలని అంటున్నాడు. అందుకొరకే నా కొడుక నేను కొంగు మొక్కన పెట్టుకొని నేను కలకల కలకల కన్నీరు తీసుకుంటారయ్యా. తల్లన్న మాటలకు ఓ దేవుడా తలుగుండ తల్లువారే ఓ దేవుడు గంటలకు వెళ్తువారే నారాయణ కన్న తల్లి ఓ మాయిల ఆ రోజు లోపల మన కన్న తండ్రి ఏమి చేసిండు? ముగ్గురిని కూకుంట పెట్టిండు, దాన కన్నాలు మన కట్టిండు. దండరెక్కలకు దాన కంకులాలు కట్టి అగోయమని చెప్పిండు. అవ నీ ప్రాణం పైన నా ప్రాణం పైన గాని అన్నవాడ తప్పద్దు అవద్ద వాడద్దు కలిగి వంక వద్దు కలల్లైన అవద్ద వాడద్దాని నీ ప్రాణం నా ప్రాణం ఎవల ప్రాణం అడిగిన గాని మనకన్న తండ్రి అవ నాకు చెప్పిండు. తల్లి ఎల్లటి రోజు లోపల బ్రాహ్మణయ్య నా ప్రాణం కోరిండు కాబట్టి నువ్వు ఏడవాకు కన్న తల్లి ఓ మాయినా నువ్వన్న కొడుకున్నావు ఓ మాయినా అమ్మా అని ఆశ నాకు తీరలేదు తల్లి. ఈ ఎల్లటి రోజు లోపల ఏ జన్మం లోపల ఏ పాపం చేసిందో ఈ జన్మం లోపల నేను ఎవరితోని ఎవరి చేతుల నా ప్రాణం పోతలేదు. నా కన్న తల్లి అగో నీ చేతుల నా ప్రాణం పోతుందంటే నా మనసు సంతోషమవుతున్నదే అమ్మా. అమ్మ నేను వేయిన పోలే నేను అరగంట సేపు నేను కనబడపోతే నా కొడుకు 7 ఏళ్ల పిల్లగాడు చిన్న పిల్లగాడు ఉన్నాడు అని నా అరగంట నా రాకడ గురించి నువ్వు ఎదురు చూస్తున్నావా అమ్మా? నువ్వు ఎవరి గురించి కొడుకాను నువ్వు ఎవరిని పిలుస్తావే అమ్మా? అమ్మ నేను ఒక బాధ కలిగిన రోజు బాబు లేపాయే అగో నాకు బుద్ధి చెప్పిండు, నాకు జ్ఞానం చెప్పిండు. పోంగ ఏమన్నాడు? కొడుక నువ్వు రాజ్యం వేలురా, కొడుక నువ్వు దేశం వేలురా, నేను వేయిన పోలే రాజ్యం పంతు పెట్టకుండ్రి ధర్మం పంతు పెట్టకుండ్రి అని బుద్ధి మాట నాకు చెప్పిండే అమ్మా. అమ్మ నువ్వు ఏమో లేవుంటా ఓ తల్లి నీకు జోడించి దండాలు పెడతా పొల్లేరమ్మ పోషమ్మ కాడ అగో పోషమ్మ కాడ అగో ఏనాడు కనుక నాకు బంటారు ఊసి ఆపాకు దండలేసి నిమ్మకాయ దండలేసి అగో అక్కడికి పోరా పోషమ్మ కాడికి పోయి 3 సుట్లు తిప్పి అగో ఏట పిల్లని కోసినట్టుగా ఏట పిల్ల కోసినట్టు అగో ఏనాడుగా నన్ను బలియ తల్లి
నేను ఏమి పాపము ఎత్తి నా కొడుకా నా పాప గారి చేతులతోడి నీ ప్రాణం నీవంటున్న వార కొడుకా భగవంతా నేనేమలేదు నాని కన్న కొడుకు ఒక చూసుకుంటా అక్కడ బ్రాహ్మణయ్య చూడబట్టే రారా కొడుకాని కొడుకును తీసుకొని వచ్చింది అయ్యో రామ 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 తల్లి చూడరాదే రామ రామ తడిపెడతానమ్ము వద్ద రామ తడిపెడతాడు స్నానం మోసింది ఇంత వాళ్ళంతా చూసినవా ఇంత బండారు పూసింది కొత్త బట్టలు వేసింది మెడ లోపల పూసినవయ్యా బాగుందండి వేసింది అమ్మా మేక పిల్లలు గుంజుగా పోయిన తీరుగా గొర్రె పిల్లలు గుంజుగా పోయిన తీరుగా డప్పుల సప్పులతోటి రాయినా ఇక తల్లి వద్ద ఉన్న తీర రామ రామ తల్లి వద్ద ఉన్న తీర రామ రామ వద్ద ఉన్న తీర రామ రామ వద్ద ఉన్న తీర రామ రామ ఏడికోక దగ్గర అడ్డ రామ రామ అలివేర ఉన్న తీర రామ 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 ఇయా భోజమ్మ గుడి కాడ రామ రామ ఇయా భోజమ్మ గుడి కాడ రామ రామ ఇయా గుడి కాడి కచ్చినాది రామ 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 ఒలివేర లోపల ఉన్న పోషమ్మ తల్లి గుడి కాడికి చేర వచ్చింది నా కొడుకా అమ్మా కొడుకాని కొడుకు రెక్క పట్టింది నాయన ఇక ఒక్క దుక్కు తిరగబట్ట రామ 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 ఇక రెండు దుక్కు తిరిగినాది రామ రామ రెండు దుక్కు తిరిగినాది రామ రామ దుక్కు తిరిగినాది రామ రామ తల్లికి గుండెలు గుబెల్లు అంటున్నాయి నాయన కార్యాలు ఊర్లో పడుతున్నాయి భగవంతా ఈ బ్రతుకు పాడవాడు నా పాప గారి చేతులతోటి నా కొడుకును నేను ఎట్టబోయాలనా అని కన్న కొడుకును వండబెట్టింది ఆ కన్న తల్లి చూసిన నాయన కడగం సేద పట్టుకోని అగో రామయ్య విలవిల విలవిల చూడంగా ఎప్పుడైతే రక్తం మరుగు లోపల పడిన అయినా విల్ల 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 కొట్టుకుంటున్నాడే అమ్మా అయ్యో రామ 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 తల్లి చూడరాదేమో దేవుడా ఈ ఎప్పుడు మీద పడ్డది భగవంతుడా నా కొడుకరాడ కన్న కొడుక మా నాయన నా బాబ గారి కడుపురా నా కొడుక ఎందుకు కొరగచ్చినవరా మా నాయన కొడగెందు నేను కన్న గాని నా కొడుకో కొడగని రాతగాన లేదు మా నాయన ముట్టక ముందు నా కొడుక ఓడి వేల దేవాల దేవతలకు నేను పూజలు చేసిన నా కొడుక నేను చెయ్యని పూజ అంటూ లేదు మొక్కని మొక్క అంటూ లేదు నోవని నో అంటూ లేదు నా గొప్ప కొడుకు బాగున్నది తిరగరాని తీర్థయాత్రలు నేను తిరిగిన రా కొడుక ఇక నిన్ను నేను కన్నరా నా కొడుక ఇక ఒక్కరోరి దేవుడా రామో దేవుడా గుండాలు గాను దేవుడా ఇక మంది అందరు కూడి భగవంతుడా నీకు పాలతోటి పూజ కడితే ఓ దేవుడా నీకు నీళ్ళ పూజ చేసిన ఓ దేవుడా ఇక మంది అందరు కూడి ఓ దేవుడా నీకు పూలతోటి పూజ కడితే భగవంతుడా నీకు కళ్ళ పూజ చేసిన ఓ దేవుడా ఇక మంది అందరు కూడి ఓ దేవుడా నీకు ముద్దవై సత్యముగా నీకు లేపుతారా తండ్రి నేను ముద్దాడి కాలపోగా లేపినానా మరి పాపగారి దేవుడా ఎంత మోసం చేస్తున్నవరా దాన గంగరం పట్టుకుంటే కోరరాని కోరికలు కోరబట్టే బ్రాహ్మణయ్యా నా బ్రతుకు పాడువాడ నా కొడుక నువ్వు పుట్టినాక నా కొడుకు పెరగాలి పెద్ద పెరగాలి నాని నేను సంబర
కనుక్కొని సాదుకొని పెంచిన చేతులతో నా కొడుకును చంపుకున్నా ఇక నేను ఎందుకు బతకాలి నా కొడుకును చంపిన కత్తితోని పొడుచుకొని సత్తనట్టున్నవా కొడుకు అని ఇంత ఉండలేమే కొడుకు అని కొడుకు అని ఇంత ప్రతి మానవుడు కొన్నాళ్లకు కాల గర్భం లోపల కలిసిపోవలసిందే ఉన్న రావణ తాతలు తండ్రులు పితృలు పితామహులు ఎంతమంది ఉట్టల ఎంతమంది మట్టి లోపల కలిసిపోవాలి ఉండరాలేదు లండు జీవితం పండు రీతిగా పడుతుంది ఎప్పుడు పగటి ఎందో సంధ్య ఎందో పరగ మధ్యరాత్రి ఎందో పాము కూసా నిడిచిపెట్టి పారిపోయినట్టు ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోయేది ఖాయం అందు గురించి ఎల్ల కొడుకు పుట్టిండని మనం పుట్టిన తేదీ ఎట్లా రాసి పెడతాము సచ్చే తేదీ కూడా పరమాత్ముడు ఆనాడే రాసి పెడతాడు ఎంతమంది పుట్టలే ఎంతమంది మట్టి లోపల కలిసిపోలే పుట్టిందో నాడు సచ్చిందో నాడు రేపు మనమైతే రావా ఆడు చచ్చిండని నువ్వు చస్తానంటున్నావు నువ్వు చచ్చిపోతేనమ్మా సత్యవాది వారమమ్మా నా బిడ్డరా చెప్పి సాగు బిడ్డ నా బిడ్డరో అన్నం తినంగా ముదము తోరి 3 వరాలు కోరకొమ్మన్నావు 3 వరాలు కోరుకున్న మొదటి వరముల నీ మొగన్ని కోరిన రెండో వరం లోపల నీ కన్న కొడుకును దానం అడిగిన ఇక 3వ వరం అమ్మ సత్యవాది నువ్వు దక్కినంత మాత్రాన దేశంలో ఎల్తీరాలు పొదవగారు ఆయనకొక్క వరమిచ్చి ఇక నువ్వు జావు బతుకుని తోలికచ్చానన్నాడు అయ్యా బ్రాహ్మణయ్యా నీకు ఏమి కావాలయ్యా బ్రాహ్మణయ్యా ఏమి కావాలయ్యా బ్రాహ్మణయ్యా నా తోడి నిలబవయ్యా బ్రాహ్మణయ్యా ఏది కావాలంటే కాదు లేదు అనుకుంటా తప్పకుండా తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతానయ్యా అవును పెడతావు నువ్వు ఈ రాజ్యం కావన్నా దేశం కావన్నా ఎండి కావన్నా బంగారం కావన్నా సుధకు చూసినవ నా ప్రాణం కావన్నా అయిన గాని తప్పకుండా నీ చేతుల్లో పెడతానయ్యా అయితే బ్రాహ్మణోత్తమా నేను మాటిచ్చి తప్పేదాన్ని కాదు మడివ దింపేది అన్ని కాదు ఇస్తానన్న ఇంత 3వ వరము నీకు ముట్ట చెప్పినాకనే నేను చచ్చిపోతా తండ్రి నేను నీ బాకిల ఓను నీకు రుణపడి ఉన్నా మరి నీ రుణము తీర్చుకుంటా 3వ వరం కోరుకో అంటున్నావా బిడ్డ నువ్వు కోరుకో అనగానే నేను కోరుకుంటాను అనుకున్నావా 6 నెలలకే అత్తనో 3 నెలలకే అత్తనో ఇప్పుడే అడుగుతానో అప్పటికే అడుగుతానో నాకు అవసరం ఉంటే అడుగుతా కానీ నీ బాధ కోరుకోమంటే కోరుకుంటానే శివ శివ కోరుకోవయ్యా నేను ఇస్తానంటున్నా కదా నాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి అడుగుతాను అనుకుంటున్నా సరేనయ్యా నీ ఇష్టమే నా ఇష్టమయ్యా అయ్యా ఈ బతకంటే నాకు బాగున్నది భూమి మీద నేను ఇక బతకూడదు చెప్పను నీకు ముట్ట చెప్పిగా నేను చచ్చిపోతా నేను ముండనై ముంగిల్లుడు అన్నా రెండనై రాజ్యాలేలన్నా నాకు బతుకు మీద విరక్తి పుట్టింది బతకంటే బాధ ఉన్నది సావంటే నాకు సంతోషం ఉన్నది అయ్యా సచ్చిన పావును ఇంకెందుకు చంపుతావు ఆయంత వరం ఎందు అడుగు ఇత్తనన్న వరం ఇచ్చి సత్తనన్నది అసత్యవాది శంకరుడు ఏమనుకున్నాడు మరి భర్తను మించిన భాగ్యమే ఉన్నది భర్తనే దానమిచ్చే కొడుకును మించిన ఇంకే ఉన్నది కన్న కడుపునే అటువంటి ఒక దానమిచ్చే 3వ వరం కోరుకోమ్మంటాన్ని 3వ వరం నేను ఏం కోరన్నని బాగా ఆలోచన పడ్డాడు లోకాల శంకరుడు ఆయనకి ఏమనుకున్నాడు ఆడదానికి ప్రాణం కన్నా విలువైంది మానం 3వ వరము లోపల తిని శీలం కోరుతా ఇది పరాయి మొగోని ముఖమెత్తి చూసి ఆడిది కాదు 10 రూపాయల కాశపడి పక్క వరిసేది కాదు పరమ పతివ్రత బామనోడా నన్నెట్లా కోరుతున్నావు అని నన్ను 4 దెబ్బలు కొట్టి వెళ్ళగొడుతుంది ఇక్కడ ఇది అబద్ధం ఆడినట్టు అవుతుంది తప్పకుండా దీన్నే కోరుకుంటాను అని మనసులో పెట్టుకోని శంకరుడేమన్నాడు ఏమిటమ్మ సత్యవాతి సత్యవాతి 3వ వారమమ్మ సత్యవాతి 3వ వారమమ్మ సత్యవాతి నేను కోరుతున్నా సత్యవాతి నేను కోరుకున్నాక సత్యవాతి
సాధారణ వస్తువు నా బిడ్డరా అయ్యో సాధారణ వస్తువు సత్యవతి నువ్వు ఇంతగానో నీ బాధ చూసి కోరుకో కోరుకో చెప్పను కోరుకో అంటే నీ బాధకే కోరుకుంటున్నా కోరుకోవయ్యా బిడ్డ ఇగో నా ముసలి చచ్చిపోయి 30 ఏళ్ళు అవుతాను నా చేసుకున్న పెళ్ళనా లేదు కానీ ఒక్క మాట అయితే నాకు కూడా బ్రతుకు మీద విరక్తి పుట్టింది నేను వచ్చే తోవ లోపల నాకు ఒక్క గురువు కలిసిండు సాధువు ఆయన దగ్గరికి పోయి పద్ధతి పెట్టి అయ్యా సచ్చిన్నాడు నాకు స్వర్గం దొరికే దారి ఏదన్నా ఉంటే చెప్పవయ్యా అని అడిగిన అంటే ఆయన అన్నాడు కొడక మరి అటువంటి ఒక్క నీకు స్వర్గం దొరకనంటే 360 గుళ్ళు గోపురాలు కట్టించినా నీకు పుణ్యమే అన్నాడు నీకు స్వర్గం దొరుకుద్ది అన్నాడు అట్లా కాకుండా గాని 360 బిడ్డ పీనుగలు మోసినా గాని నీకు పుణ్యమే అన్నాడు మరి అట్లా కాకుండా 360 మంది తోటి సంభోగం చేసినా గానీ నీకు ముక్తి కలుగుద్ది రక్తితోనే భక్తితోనే ముక్తి రా అన్నాడు ఈడికి నాకు బిడ్డ ఒక్కలు తక్కువ ఉన్నారు నా ముసల్దాన్ని వాసిగా 30 ఏళ్ళు అవుతుంది ఈ ఇదర గాలికి బిడ్డ మరి నాకెందుకో కలిరేగి పులిరేగి నాకు 7 వాళ్ళ ఎవరం ఉప్పొంగింది ఈ ఒక్క రోజు రాత్రికి సత్యవతి ఈ ఒక్క రోజు రాత్రికి సత్యవతి ఒక్క సక్కర ఆడిదాన్ని సత్యవతి నా పక్కలకు తీసుకొచ్చే సత్యవతి ఒక్క రోజు సక్కరైన ఆడిదాన్ని నా పక్కలకు తీసుకొచ్చే దాన్ని దగ్గరికి తీసుకొని దగ్గర అనుకొని చెక్కీలు నొక్కి చెంపలు ముట్టాడి దాని అదర అమృతములు కోరి మధురంగా నేను ప్రతి క్రీడ జరుపుతే సత్యనాగని నా జీవికి స్వర్గం దొరుకుతున్నారు అందు గురించి నాకు ఒక్క ఆడిది కావాలి ఇలా నా పక్కలకు ఏమిటయ్యా ఇటువంటి కోరిక కోరుకుంటున్నావు ఇది నీకు న్యాయమైతుందా తండ్రి నేనై కోరుకునేది కాదు మా గురువు చెప్పిండి ఇట్లా గురువు చెప్తే నువ్వు ఇట్లా కోరుకు మరి ఎందుకంటే ఇప్పుడు 366 గుళ్ళు కట్టి అన్నంటే నేను కట్టిస్తానా అవి కట్టుడేదాకా నేను బతుకుతానని నమ్మకం ఉన్నదా మరి 360 పీనుగలు మొయ్యన్నంటే నా బాధకు ఎవడు రావాలి ఇప్పుడు నేను చచ్చిన నన్ను 4 మోస్తారు కావాలి నేనెవరిని మోస్తా బిడ్డ అందు గురించి ఇక నాకు అలకడి పని అని ఊరుకొక్కలా దొరికిన కాడల్లా ప్రేమించుకుంటూ వచ్చిన ఇక ఒక్కరు తక్కువ అయ్యిండ్రు ఈ ఒక్క రోజు రాత్రికి ఒక్కదాన్ని తీసుకొస్తే నా పక్కలకు ఇక దాన్ని ప్రేమించి సచ్చినట్టు స్వర్గం పోవాలనుకుంటాను అయ్యో రామ 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 తల్లి సత్యవాది సత్యవాది ఏమి చేతులంటది ఓ దేవుడా నేను ఎందుకు వదనంటది భగవంతుడా నా బతుకు పాడువాడా పాడువాడా బతుకు బండోడే అవ్వారా అయ్యా ఓ బ్రాహ్మణయ్యా బ్రాహ్మణయ్యా నేను అన్నమాట తప్పనే బ్రాహ్మణయ్యా నేను అబద్ధమాట పోను బ్రాహ్మణయ్యా నువ్వు కోరుకున్నట్టుగా నీకు ఒక అందమైన పిల్ల కావాలంటున్నావు తండ్రి 4 రాజ్యాలు నవగండ భూములు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు ఇరిగైన గాని సగం రాజ్యం దారపోసైన గాని ఒక ఆడవిల్లను తీసుకొచ్చి నీకు నేను అప్పచెప్పుతానయ్యా ఈ రాజ్యం తీసుకొస్తా సరే నువ్వు తీసుకొస్తావు గాని నాకు నువ్వు తీసుకొచ్చే పిల్ల ఎట్లుండాలి ఎరికేనా ఎట్లుండాలయ్యా చెప్పన్నా అది మొగడు దచ్చినా ఉండగావాలి మొగడు దచ్చినా ఉండగావాలి కొడుకు లేని గొడ్రాలు కావాలి అది ధర్మం తప్ప అని ఆడిది కావాలి మొగడు దచ్చిన ముండరాలు కావాలి కొడుకు లేని గొడ్రాలు కావాలి ధర్మం తప్పని అటువంటి ఆడిది కావాలి గటువంటి ఆడిదానితో ప్రేమించిన గాని బిడ్డ రక్తి అయితే నాకు ముక్తి కలుగుద్దట ఈ గటువంటి ఆడిదాన్ని సత్యవతి గటువంటి ఆడపిల్లను తీసుకొని వచ్చినట్టయితే బిడ్డ నా కోరిక నెరవేరుద్ది అవి ఇచ్చిన పుణ్యం నాకు కలుగుద్ది ఇలా రాత్రికి తోలుకొస్తావా తప్పకుండా దొరకస్తాను ఈ ఊరేమన్నా గొడ్డు పోయిందా
అయితే ప్రపంచం లోపల ఎక్కడన్నా దొరకకపోతారా అయ్యా నువ్వు ఇక్కడనే ఉండు తీసుకొస్తా అంటావా సరే మంచిది నేను ఇక్కడనే కూర్చుంటా అన్న వల్లే ఆ సత్యవతి దేవి మారేడు సోడు వరాలు వల్లే వస్తున్నది మరి దేశం లోపల ఎక్కడన్నా దొరకకపోతారా అన్నదా సుంకరి మల్లయ్య ఎంబడి పెట్టుకున్నది ఎంబడి 7 దాశోళ్ళ తీసుకొని పోతారా అని అమ్మ దొరసాని ఎటో తయారైనవు ఎటో తయారైన అంటే నేను ఏమని చెప్పుకోవాలి మమ్మల్ని ఎటు రమ్మంటాను నేను ఎటు రమ్మంటున్నావంటే బ్రాహ్మణయ్య కోరిన కోరిక గురించి అతని కోరిక తప్పకుండా తీరుస్తానా అని కోరిక అంటే ఒక అందమైన స్త్రీ కావాలి నేను పోతపాటి వెళ్ళాను పక్కలకు శివ శివ పోతానంటూ నాకు కూడా చేసుకున్న మొగలు లేడు మొగడు చచ్చిన ముండ కావాలి నాటకొడుకు చచ్చిపోయినా గుడ్రాలు మొగడే లేకపోయా పోరగంటే ఎట్లా పుడతారు ఒప్పుకుంటాడా ఏమైంది నాకేం తక్కువ బ్రాహ్మణయ్యా బ్రాహ్మణయ్యా చెప్పవేమిటయ్యా నాకెందుకు ఏమైంది నాకేం తక్కువ ఉన్నది పొచ్చోడా ఏం తక్కువ ఉన్నది తక్కువ ఉంటే ఎప్పుడు పెద్ద పెళ్లి పోయి కొనుకొచ్చి పెట్టుకుంటా నువ్వే వీటికి ఎందుకు నేను నిన్ను అడిగిందా నీకు కావలసింది ఆడిది ఎవరైతే ఏ రవ్వుతోటి అయితే నీ పనులు రాలగొట్టుకుంటానికి అవసరం లేదు ఎవరు కావాలి మరి నీకు నాకు ఆమె సత్యవతి తీసుకొస్తావా తీసుకురావా అయ్యో దేవుడా తీసుకురాను ఏడికన్నా పోయి మొగడు వచ్చిన ముండ కొడుకులు లేని కొడురాలు ధర్మం తప్పని ఆడిదని బయలుదేరినవా గోదా ఉపమ్మాని 7 దాశవరికల ఎంబడి పెట్టుకొని ముచ్చాల పరిట కొంగు లోపల ముచ్చాలు కట్టుకొని ఎంబడి అటువంటి సుంకరి మల్లయ్యను తీసుకొని ఎట్లా బయలుపోతున్నది అసత్యవతి ఎట్లా పోతున్నది అల్లిరాని అటాదుడు ఢిల్లీ కాంసారి సత్యవతి సత్యం దూడు ఢిల్లీ కాంసారి అల్లిరాని అటాదుడు ఢిల్లీ కాంసారి సత్యవతి సత్యం దూడు ఢిల్లీ కాంసారి సత్యవతి దాశులను తీసుకొని ఎప్పుడైతే బయలుపోతున్నదో శంకరుడు రా కందరు ఉన్నాయో అయ్యో లోకాల శంకరునికి పెయ్యంత చల్ల చెమటలు పుడుతున్నాయి సత్యవతి చూసిన వారు సారుడు వరాలు బయలుపోసుకొని ఊళ్ళవిన బయలుంది మరి ఊరుకు నాయన 4 పతివ్రతలు ఉంటేనే ఊరు దక్కుద్ది మరి మంచానికి 4 కోళ్ళు ఉన్నప్పుడే మంచం నిలుచుకుంటది ఇది ఎక్కడన్నా తిరిగి వచ్చినన్న పట్టుకొని వచ్చిన టైం ఉంటే పార్వతి కింద నేను ఓడిపోయే కాలం వస్తుంది అని లోకాల శంకరుడు ఆలోచన పడి దీనికి ఎక్కడెవరు దొరకద్దు ఒక మాయ తయారు చేస్తానని తన మెడలోపల ఉన్నటువంటి ఒక్క నాగరాజును పిలిచిండు కొడుకరారా కొడుకో కొడుకరు నాగన్నా అయ్యో కొడుకరారా కొడుకో నేను పంచం కట్టుకున్నాం సత్యవతిని ఓడిస్తానని దాని మరణానికి వచ్చినట్టు వచ్చి 3 వరాలు కోరుకున్నా మొదటి వరం లోపల దాన్ని మొగన్ని మోసం చేసిన 2వ వరం లోపల దాన్ని కొడుకు పోయించిన ఇక 3వ వరం కొడుక నేను కోరుకున్నారా ఒక రోజున పక్కలకు
తీసుకురమ్మంటే సారడు వరాలు వెళ్ళబోసుకొని దాచి వరితలు తీసుకొని సుకరి మల్లయ్యను తీసుకొని పోతున్నది. ఎక్కడన్నా యువతన్న దొరికినట్టయితే దాన్ని దొరకచ్చినట్టయితే కొడుక పార్వతి దగ్గర నేను పందెంలో ఓడిపోతా. అప్పుడు నా గడ్డాల మునిసాలకు గడ్డ కట్టెర వేసుకొని కైద గాడి మీద కూర్చుండి ఉప్పు శనిగలు మెక్కుకుంటా ముందు తిరిగే కాలం వస్తుంది. అందు గురించి కొడుక ఇప్పుడు నువ్వు అటువంటి బగ్గునమండి జగ్గున మెరిసి మొగడు లేని ఆడిదానింటే ముంగట మొగోని వైగట్ల కురుషుల కూసుండు దాని అరుగు వాకిట్లో కూసుండు. పిల్లలు లేని ఆడిదాని ఇంటి ముంగట సంటి పిల్లగాని వై అరుగు మీద నువ్వు అంబాడాలి. దాని కళ్ళకు మాయ కల్పించాలి. పిల్లలు లేని కాడ పిల్లగాని లెక్క, భర్త లేని ఇంటి ముంగట భర్త లెక్క. దానికి కనిపిస్తే ఇక అడుగుటానికి నోరెక్కడత్తది. వాళ్ళ ఇంట్లో పిల్లలు కనిపిస్తారు కదా, వాళ్ళ ఇంట్లో భర్త ఉన్నాడు కదా అని దాటి దాటి తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరికి అత్త తిప్పల పడి దొరకలేదని దండం పెడితే మాట తప్పినవని నేను పార్వతి దగ్గర పందెములకు ఎంత బిడ్డ నువ్వు ఆనందముతో అని ఒక్క రూపులు పడవారి రుద్రవేణుడు వై జన్మాలు పడవారి చంద్రవేణుడు వై అవి నేను ఉట్టు అన్నట్టు ఉట్టు అని వారి కళ్ళగటువంటి నాగరాజు తారక మంత్రము తల కిందులు చదువుకొని తల వీరహస్తము ఒప్పుకుంటే ఇక పుట్టు పుట్టు భర్తలే ఇంటి ముంగట భర్త లెక్క వేషం కట్టుకొని కూసులో పలుకుంటున్నాడు. ఇక పిల్లలుడే ఇంటిలో పిల్లగాడ ఇప్పుడు ఉన్నాడు. ఇక అరుగు వీరాడు ఆటలాడేనా అరుగు వీర అంబాటోళ్ళు అంబాడుతున్నారు, ఆడేటోళ్ళు ఆడుతున్నారు. ఈ సత్యవతి చూసినవా సారుడు వరాలు వెళ్ళిపోసుకొని దాసోళ్ళు తీసుకుంటా పోతున్నది. ఏమని అడిగారే ఎట్లా అడిగారని మొగడు ఉన్నాడా, నీ మొగడు చచ్చిందా అంటే ఎంత కోపానికి అత్తడు. నీకు పిల్లలు ఉన్నారా, కొడుకులు చచ్చిన గొడ్రాలు లేనంటే ఎంత బాధపడతారో. నా నోటితో నేను ఎట్లా అడగాలి. అబ్బా నీకు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటే ఏమనరు. నీ కొడుకు చచ్చిండా అంటే వాళ్ళు బాధపడరా, నీ మొగడు చచ్చిండా అంటే బాధపడరా. మరి బ్రహ్మనే పక్కన రమ్మంటే చెప్పే అంటారో చీపురే అంటారో నేను ఎట్లా అడగన్నా అని ఏడుచుకుంటా ఇంళ్ళ ముంగడికి వెళ్ళి పోతుంటే ఇంటింటికల్లా పిల్లగాళ్ళు కనిపిస్తున్నారు. భర్త లేని ఆడిదాని ఇంటి ముంగట భర్త లెక్క కూర్చున్నాడు. భగవంతా ఇది కరణ లేక వైష్ణవమాయన ఎక్కడ చూసినా గాని అటువంటి ఒక్క నాయన ఏ ఆడిదాని మొక్కను చూసినా నొట్టికి పొట్టు కనిపిస్తున్నది. నేను ఏడబోదును అని నడినెత్తి వీరికి పొద్దొచ్చింది. తిరిగి తిరిగి యాష్టకచ్చి వెనకకు మర్రుదామన్న సమయం లోపల ఒక్క భోగాపురి పట్టం కనిపిస్తున్నది. భోగం వల్ల ఇల్లు ఆ ఏడంతరాల మారుడు కళ్ళ చూసింది. గదే వల్దిరా మల్లయ్య ఇల్లు అన్నది. అమ్మ అది భోగం సుగునమ్మది. దానికి ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 బిడ్డలు ఉన్నారు. దాని ఇంటికి పోతే వాళ్ళన్న ఒక్కళ్ళు పోల్తది. భోగం వల్ల ఇంటికి పోదాం పమ్మంటున్నాడు సుందరే మల్లయ్య. అడవిలో ఒక బావి ఈయన రాజా వదనాల బావి ఈయన రాజా వదనాల బావి ఈయన రాజా ఎందుకు ఆపితిరి చాయ్ చాయ్ వచ్చింది. ఒక్కళ్ళకు సావ వచ్చింది. ఇక అయిపోయా
కాదాయి మొదలు పెడితే అయిపోయి 4 ముచ్చట్లే లేదు అయిపోతుంది 10 నిమిషాలు ఆగురి. ఆయంతాలను కలపవా కలవద్దా ఇంకా తెలుస్తుంది ఇచ్చిన పైసలు చదువురి ఇచ్చిన పైసలు చదువు చింతపండు మళ్ళీ అయ్యలేదు చదవలే చదవలే చదువా హర్షిత్ హాసిని హర్షిత్ హాసిని హరి హరి రఘునందన మరి అటువంటి కన్న తండ్రి అగో తండ్రి గల్లా తిరుపన్న లేడాలి కన్న తండ్రి తిరుపన్న లేడాలి మరి బిడ్డ గల్లా అస్ని మరి అటువంటి కొడుకు అర్చితు మరి కొడుకు బిడ్డ కలిసి అగో 116 దానం చేసిండ్రు రమ రమ నా కొడుక అర్చితు నేను వెళ్ళిపోతున్నా కొడుక నా కొడుక అర్చితు నువ్వు లేని ఇల్లు మన ఇల్లు చిన్నవాయన ఓ నైనా ఏడేడు దారుల్లో ఏడు దారుల్లో ఏ దానికి నమస్తమే
స్వర్గస్థులైనటువంటి చింతపండు లక్ష్మయ్య పేరు మీద ఆత్మగల్ల అల్లుడు కుమారు బిడ్డగల్ల మంగవ్వ మనవరాలు అశ్విత మనవడు రామ్ చరణ్ మరి వీళ్ళంతా కలిసి మనకు 500 పదార్లు దానం చేసినందుకు వారికి వారి కుటుంబానికి విజయ అభయ ఆయురారోగ్యములు కలిగి ఆ చంద్రార్థం వల్ల వంశం నిలువని ఆ చనిపోయినటువంటి ఒక లక్ష్మయ్య జీవాత్మ ఆ విజయమ్మ జీవాత్మ సక్కంగా స్వర్గం చేరాలరా నా కన్న కొడుకా నువ్వు ఎక్కడ వాటివి నానా ఓ నార లక్ష్మయ్య నువ్వు ఏ తొలవ కత్తవలసుడు అన్నవు నారా నా తల్లి విజయవ్వ కొండలు 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 ఉన్నావా ఓ నాయన ఎవరో కన్నా బాపు లక్ష్మయ్య ఎవరి మీద నేను మన్ను ఒప్పు నిన్నెట్ల బాబుకెళ్ళే లక్ష్మయ్య అమ్మ విజయమ్మ లేకున్న గాని రాగినేళ్ళ గ్రామం కాడా మా బాబు ఉన్నాడు మా పుట్టినింటికి పోయేస్తున్నాను ఇంటత్తనాని వస్తున్నానా నన్ను ఇప్పుడే మనం కూడా రమ్మన్నవేట బాబు లక్ష్మయ్య నీ అల్లుడు కుమారుడు వచ్చిన నన్ను అల్లులో చూడలేదు నీ కొడుకుల్లో కొడుకోవాలని చూసుకున్నావు మావా ఏదన్నా పండు పప్పు అనుకోలేను రాగినేటికి మా అత్తగారింటికి పోతానని అత్తే నేను గక్కల నుంచి రాగానే మా అల్లుడు కుమారు వస్తున్నాడని కొడకారమ్మని కాళ్ళకు నీళ్ళిచ్చి కడుపుమ్మని కూర్చుంటుందని కురిసేసిన కట్ట సుఖం అడిగిన మావయ్య అయ్యో మామరాయే మామో మామరే లక్ష్మయ్య లక్ష్మయ్య మొన్ననే రచ్చే వరకు నిన్ను ఆకిట్లా అరిగట్టే వారేసుకున్నారు మావా నువ్వు 4 రోజులు వండుకోలేదు మామో పెట్టవి నీ కోడి పిల్లలు గడ్డలన్నిగా పోయినట్టు మాట్లాడేది మాట్లాడుకుంటే దేవుడు నిన్ను మరణం చేసిందా ఇంతమందిలోకెళ్ళి మావా నీకు తొవ దొరికిందా నీకు అల్లుడు కుమారంటే కొడుకుల్లో కొడుకోవాలి చూసుకున్నావు మావా అయ్యో బిడ్డరాలే బిడ్డో బిడ్డనే మంగవ్వ నా బిడ్డ మంగవ్వ నేను వెళ్ళిపోతాన్న బిడ్డ తమ చూడవాకే మంగవ్వ దారి చూడవాకు మంగవ్వ నా బిడ్డ మంగవ్వ నీ తోడ ఉంటున్నోడు ఒక్కడు విజయ భాస్కర్ ఉంటాడు బాబునే అని చెప్పి నీ పుట్టినిల్లు తొమ్మ బంధు పెట్టకు బిడ్డ మా అమ్మ విజయమ్మ లేదు మా నాన్న లేడు ఎవరు ఉండాలి ఎందుకు అన్నారని నా పుట్టినిల్లుతో బంధు పెట్టకు బిడ్డ ఇక నేనున్న నాటి వారే నా అల్లుడో ఇక మన ఇంటికి వచ్చిపోయి కోరు నా మనవరాల అశ్విత అశ్విత మనవడా రామ్ చరణు ఎల్ల తెల్ల తెల్ల రంగకు తాత లక్ష్మయ్యాని కత్తండ కొడుక పాపకారి దేవుడు బలగాను వాపిండు మీ వీధి ప్రేమకు వీరలేదు కొడుకో నేను తినికుడి జకారముల దేవుడు తీసుకొని పోతాడు రానంటే ఎవరొచ్చి పాల పక్క వేసిన పానం కొంత పోతాడు మనవాడా నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావయ్యా తాతయ్యో మరి ఎవరి మీద మన్ను అయ్యా తాతయ్యా నిన్ను ఇట్ల బాబుకెళ్ళినాడే ఆ దేవుడో పండుగ పప్పానికో మీ ఇంటికి వస్తే మంగమ్మ పిలగలు వచ్చిండు నా మనవడు రామ్ చరణ్ వచ్చిండు మనవరాలు అశ్విత వచ్చిందని మమ్మల్ని సరిసంకర వేసుకొని మురిసి ముద్దులు ఆడినావు గడిసేపు మేము కనిపించకపోతే నా మనవడేడినా మనవరాలేదని మాతో చూచినాము మా దారి చూచినాము 11 రోజులు అయితండి నీ ఇల్లంతా తిరుగుతున్నావు నీ మాట మాకిన పడతలేదు
మాకన్నా ఆత్మగల్ల మనవరు మనవరాలు నీకెక్కడున్నారు అని వెళ్ళిపోయినవు తాత. అయ్యో అంకంత ఇల్లు మనవి తాతయ్యా, ఈ ఇల్లు నీకు నచ్చలేదా తాతయ్యా? నువ్వు అడవి ఇల్లు కట్టినావా తాతయ్యా? ఆగో అల్లుడు కుమారు బిడ్డగల్ల మంగవ్వ, మనవరాలు అశ్వితవ్వ, మనవడు రామచరణు 516 రూపాయలు ఇచ్చి లక్ష్మణుడు అది చేసినందుకు చనిపోయిన లక్ష్మయ్య జీవాత్మ స్వర్గం ఏరని ఓ రామ రామ. హరి హరి రఘునందన ఆగో ఆత్మగల్ల బామ్మర్ది లక్ష్మణు బావ చింతపండు లక్ష్మయ్య పేరు వీణ 116 దానం చేసిన బావమరిదికి 116 కోట్లు కలిగని చనిపోయిన బావయ్యకు స్వర్గానికి దారి దొరకాలరా నా కన్న పడక. నువ్వు ఎక్కడా వదివే బావా, 11 రోజులైతుంది నీ పద్ద దొరుకుతలేదు బావా లక్ష్మయ్య. పోతున్నా పోతున్నా నేనెళ్ళిపోతున్నా, నేనెళ్ళిపోతున్నా బామ్మర్ది లక్ష్మయ్య. బావయ్య లేడంట నా పేరు తీసినవా, నన్నది వేసినవా బామ్మర్ది